దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరస్తుతి అనే వాగ్దానము సామెతలు 23వ అధ్యాయము 12వ వచనం. ఉపదేశం మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవి యొగ్గుము. చూడండి, దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనకి ప్రతి విషయాన్ని తెలియచేశారు. నా కుమారుడా, నా ఉపదేశమును విను అని, నా కుమారుడా, నా ఉపదేశమునకు లోబడి జీవించు అని, నా కుమారుడ నా ఉపదేశమును మరవవద్దని ప్రభు మనతో ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క ఉపదేశం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తాం. దేవుని యొక్క ఉపదేశం అంటే ఆయనలో ఉన్నటువంటి న్యాయము, నీతి, సమాధానం, యథార్థత, సత్యము, పరిశుద్ధత, ఇవన్నీ కూడా మన హృదయంలో ఉంచుకోవాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. వీటిని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు న్యాయముగా, సత్యముగా, యథార్థముగా, పరిశుద్ధముగా, దేవునికి ఇష్టలుగా మనము జీవించగలుగుతాం. అలాగే తెలివి కలిగినటువంటి మాటలను చెవిని పెట్టమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంటే బుద్ధిహీనమైనటువంటి మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. ఆ యొక్క మాటల్ని నీవెంత మాత్రం కూడా వినొద్దని ప్రభు తెలియచేస్తున్నారు. నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టేటువంటి తెలివి కలిగిన మాటలు నీవు చెవియొగ్గు. వ్యర్థమైనటువంటి నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను అంధకారములో, అజ్ఞానములో త్రోసివేసే మాటలను నీవు వినవద్దు అని ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క మాటలో జీవం ఉంది. మరి మాట తూట లాంటిదని అంటూ ఉంటారు. కాబట్టి మన యొక్క మాటలు ఎంతో యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. మన యొక్క మాటలు ఎదట వారిని సరిచేసేవిగా ఉండాలి. మన యొక్క మాటలు ఎదట వారిని బాగు చేయాలి. మన యొక్క మాటలు అజ్ఞానంతో ఉన్నటువంటి వారికి జ్ఞానమును కలిగి చేయాలి. ఇవే తెలివి కలిగినటువంటి మాటలు అంటే. ఇలాంటి మాటలు, తెలివి కలిగిన మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారా? అయితే అనేక మంది జీవితాలు మీరు చక్కబరుస్తున్నట్టు. తెలివి కలిగిన మాటలు మీరు చెప్పకుండా మరి అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, వ్యర్థమైన ఆలోచనతో, వ్యర్థమైన విషయాలతో నింపబడి నువ్వు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎదటి వారిని కీడులో పడవేస్తాయి. వారిని గుడ్డివారిగా మార్చివేస్తాయి, అంధకారంలోకి త్రోసివేస్తాయి. కాబట్టి నీవు అటువంటి మాటలు మాట్లాడకుండా, ఒకవేళ ఎవరైనా అటువంటి మాట చెవియొగ్గేవారుగా ఉన్నట్టయితే ఇప్పుడే ఆ మాటలను తీసివేసుకొని తెలివి కలిగినటువంటి మాటలు ఎవరైతే చెప్తున్నారో, అంటే నీకు జ్ఞానమును ఎవరైతే బోధిస్తూ ఉన్నారో, ఎవరైతే సరిచేస్తున్నారు, బుద్ధి చెప్తున్నారు, గద్దిస్తున్నారు, ఖండిస్తున్నారు, అలాంటి మాటలకు నువ్వు చెవియొగ్గి జీవించినప్పుడు నీ జీవితము ఎంతో చక్కగా అమర్చబడుతుంది. దేవుని కొరకు మహిమకరముగా మీరు జీవించగలుగుతారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నాను. బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి అయ్యా. నీ కార్యములు వారి ఎంట, వారి యొక్క సమస్త విషయాలు జరిగించండి. ప్రతి శోధన నుంచి వారిని విడిపించండి. ప్రతి అంధకార సంబంధమైన క్రియల నుంచి వారిని తప్పించండి. అనారోగ్యమును ముట్టి స్వస్థపరచండి. అపవిత్ర ఆత్మ నుంచి విడిపించండి. చిన్నవారు మొదలు పెద్దవారు వరకు వారి ఎగ్జామ్స్లో, వారి ఆరోగ్యంలో, వారి సమస్త విషయములలో మీరు తోడుగా ఉండండి. ఎండ దెబ్బ, వడగాల్పు నుంచి తప్పించండి. ఎండ తీవ్రతను తగ్గించండి. ప్రతి ఒక్కరికి ఎంతో కాపుదల దయచేయండి ప్రభా. ఇదిగో ఎవరు ఎలాంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, వేదనలో, బాధలో, దుఃఖములో కూలి ఉన్నారు, పడి ఉన్నారు తండ్రి, వారికి నీ ప్రత్యేకమైన సహాయాన్ని ఇప్పుడే దయచేసి వాళ్ళు లేవనెత్తమని సమస్త నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.